ఏంటమ్మా స్టార్ట్ చేయమంటారమ్మా? ఓం శ్రీ సద్గురుభ్యో నమ. 9/8/2025 శ్రీ మలయాళ స్వామిచే రచించబడిన శుష్క వేదాంత తమోభాస్కరం అనే గ్రంథం నుంచి లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. ఓకే, దీని తర్వాత ఏం చేద్దామని చూడాలి. పూర్వాచారం. పూర్వీకులచే పరంపరగా చేయబడుచు వచ్చిన కర్మ అవశ్యము ఆచరణీయం కదా. వారంత తెలివిలేని వారా? అనగా కొందరు గురు పూజ మొదలైన పరిశుద్ధ కర్మలను చేయనప్పుడు మధ్య మాంసములను ఉపయోగించుచు వచ్చినవి పరంపరగా శిష్యులు అనుష్ఠించినచో ఏమి విరోధము? పూర్వాచారము తప్పనిదరా? అది ప్రశ్న. అంటే మలయాళ స్వామి గారు చెప్తున్నారు, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. బాగుగా ఆచరించబడిన పరధర్మం కంటే గుణహీనమైనను తన ధర్మం మిక్కిలి మంచిది. ఏమంటే తన ధర్మం తప్పక నడుచుటలో మరణము తటస్థించినను వేను. పరధర్మము నరకాది రూపమగు భయము కలగజేయునది అని శ్రీ గీత యందు శ్రీ భగవంతుడే చెప్పుచుండగా పూర్వాచారం ఎలా చెడ్డదని చెప్పవచ్చును? ఉత్తరం: భగవద్వచనం సరిగాని దాని చెప్పువాడు నాస్తికుడైనచో నరకమును అనుభవించుడు. మీరు పూర్వీకులను చెప్పుచున్నారు. నిన్న మొన్న చనిపోయిన తండ్రులు తాతలైన వారినా, లేక పరమాత్మాంశమైన బ్రహ్మ సృష్ట్యాది అందుండు మహర్షులనా? మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా ఏషాం లోక ఇమా ప్రజాః. భృగువు మొదలైన సప్త ఋషులు, వారికన్నా పూర్వీకులైన సనక సనందన సనత్ కుమారాది నలుగురు యోగులను, మనువులు, వీరందరూ నా మానస భావము గలవారై, అనగా నా అంశములై నా సంకల్ప మాత్రమున పుట్టిరి. ఈ లోకమందలి ప్రజలందరూ వారి వలన పుట్టిరి కనుక గురు పరంపరగా చూచినచో వశిష్ఠ, వ్యాస, శుక, వాసుదేవ, దత్తాత్రేయాది మహర్షులు పరంపరగా నుండవలెను. లేక తండ్రి వంశ పరంపరంగా విచారించినచో బ్రహ్మదేవుడు, సనకాది ఋషులు, మన్వాది తపో నిధులుగానే ఉండవలెను. మనువు నుండి జన్మించిన కారణముచే మానవుడని పేరు కలిగింది కనుక గురు పరంపరగా చూచినను సత్యధర్మ తపోనిష్ఠులుగానే ఉండవలెను. ఏ వంశ పరంపరగా చూచినను బ్రహ్మచర్యము, అహింస, యోగ, ధ్యాన, నిష్ఠాది అనుష్ఠానములతో నుండవలేనే గాని నిన్న మొన్న గల శుష్క వేదాంతులై వేదభ్రష్టులై ఉండు కుయోగులకు గురువులకు శిష్యులుగా నుండి వారు పూర్వీకులు కారు. వీరు పూర్వీకులకు మహర్షులను, వేద ప్రమాణములను త్యజించిన స్వేచ్ఛా విహారులకు దొంగ వేదాంతులు అని చెప్పారు. ఈలాంటి నీచులు లోకమందు వ్యాపించిన కారణంచే ఇతర మతస్థులు పావనముగు వేదమును నిందించుటే గాక మహర్షులను కూడా దూషించుచున్నారు. ఇతర మతస్థులు ప్రస్తుతము నడుచు జనుల ఆచారమును చూచుచుడే కాని వేదములను, మహర్షులను వారు ఎరింగి ఉండరు. మరియు పూర్వీకులు నడుచునట్టి నడతయే ఒక్కడు నమ్మి ఉండినచో ఒక్కడు పేదరికముచే భిక్షమెత్తి జీవించుచుండగా వాని అదృష్టము వలన ఒక్క కుమారుడు గొప్ప భాగ్యశాలిగాను మహాధనవంతుడుగాను కలిగినచో కుమారుడు కూడా ధనమును పరిత్యజించి తండ్రి వలె భిక్షమెత్తుట మంచిదని తలచువారును. గుడ్డివాడైన ఒక్కనికి సర్వాంగముతో నేత్రము గల పుత్రుడు జన్మించిన పుత్రునకు కూడా నేత్రములు గుడ్డిగా చేయవలననియు, విద్యాహీనుడై దరిద్రునిగా నుండిన ఒక్కనికి మహాపండితుడై కీర్తివంతుడైన పుత్రుడు జన్మించిన వాడు కూడా కూలి పని చేయవలనని చెప్పు మూఢులు ఎవరైనా కలరా? వారు గదా పూర్వాచారమని చెప్పి చేయవలనని చెప్పు మూఢులైన అంటే దురాచార
పరమగు మద్యము, మాంసము, గంజాయి వగైరాలతో గురు పూజ మొదలగు పవిత్ర కార్యములు జరుపుదురు. మరియు ఒక్క చిన్న గ్రామంలో ఉండే జనులు కడు పేదరికముచే ఉండు కాలమున ఆ ఊరిలో త్రాగునీరు ఉప్పు నీరుగా ఉండెను. కొంతకాలమునకు అలాంతరమున ఆ గ్రామంలో దైవ కృప వల్ల ఒక్కడు గొప్పవాడై కొత్త బావి త్రవ్వగా మంచి కాశీ గంగాజలం వలె నీరు పడిను. దానికి ముందు ఉప్పు నీరు త్రాగి జనులు వ్యాధిగ్రస్తులై ఉండిరి. ఈ మంచి జలము త్రాగుడిచే ఆరోగ్యవంతులై జీవితం గడుగుచుండి. అప్పుడు మన పూర్వీకులు ఉప్పు నీరు త్రాగిదిరి కదా జీవించిరని చెప్పినచో మంచినీరు త్రాగి సుఖంగా నుండని వారెవరైనా గలరా? వారు గదా కొంతకాలం క్రిందట మహర్షుల పరిశుద్ధ మార్గము నుండి జారిపడి పిశాచ ఆరాధన చేయువారు వృత్తులను పూర్వాచారమని చెప్పుదు. ఇట్లు వారు చెప్పు కారణమేమనా జిహ్వా చాపల్యము నిలుప సాధ్యము గాక తెలివిలేని వారితో ఇలాంటి కుయుక్తులు చెప్పుదు. మరియు ఒక్కని తండ్రి దొంగవాడై ఉండి చచ్చిన తర్వాత పుత్రుడు చోరత్వం చేసిన చోవానిని దొరతనం వారు దండింపరా? లేక తండ్రి చోరుడై ఉండిన కుమారుడు కూడా అట్లుండు శ్రేష్టమని తలంచువారు కలరా? ఆహా, ఎంత తెలివిలేని మాటలు! సిగ్గు లేదా ఇట్లు చెప్పుటకు? అంటే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఈ శ్లోకమునకు అనేకులు వారి వారి మన పరిపక్వతను అనుసరించి అర్థము చెప్పుదు. స్వధర్మం అనగా బ్రహ్మచారిగా నుండినప్పుడు గురు శుశ్రూష, బ్రహ్మచర్యము, వేదాధ్యయనము, భిక్షాహారము, తపస్సు వారికి స్వధర్మ మగులు. ఆ బ్రహ్మచారియకు వాడు గృహస్థాశ్రమనందుండునప్పుడు అగ్నిగోత్రాది పంచయజ్ఞములు, ఋతుకాలమున భార్యతో చేరుట, నిత్య నైమిత్తికాది కర్మలు చేయుట స్వధర్మమనవడు. మరియు వానప్రస్థాశ్రమమున చేయు కృత్యములు గృహస్థాశ్రమం కంటే భిన్నమైనవి. వారికి అది స్వధర్మ మగులు. మరల సన్యాసాశ్రమం స్వీకరించినప్పుడు ఇంతవరకు అనుష్ఠించిన 3 ఆశ్రమములలో గల సకల కర్మములను పరిత్యజించి భిక్షాహారము, బ్రహ్మనిష్ట వగైరా చేయుట సన్యాసికి స్వధర్మ మగులు. ఇప్పుడు ఒక్కరికి ఒక కాలమున కర్మము చేయుటయు మరి ఒక కాలమున కర్మమును త్యజించుటయు వృత్తిగా తటస్థించు. అప్పుడు స్వధర్మం యొక్క అర్థమేమి? కనుక ఎవరెవరు ఏ ఏ స్థితులందు ఉండుదురో వారికి దానిని అనుసరించి చేయవలసిన పని చేయుటలో ప్రాణం పోయినను మోక్షకరమని దృఢబుద్ధి కలిగి ఉండుట స్వధర్మం యొక్క నిజార్థము. కనుక ఇచ్చట గురు పూజ చేయనప్పుడు సన్యాసాశ్రము విధిని అనుసరించి ఉండవలెను. శిష్యులు కూడా గురువు పుత్రులై నందున బ్రహ్మనిష్ట, జీవకారుణ్యము, తపస్సు, వైరాగ్యము మొదలైన సదాచారములను ప్రాణం పోయినను తప్పక అనుష్ఠించవలెనని స్వధర్మం బోధించుచున్నది. కాని రాక్షసుల వలె జీవులను చంపి తినుట, అసురుల వలె సురాపానపరులై మదోన్మత్తులై ఉండుట, సోమరుల వలె భంగిపత్రి త్రాగి నిద్రపోవుట, అహంకారుల వలె ఉండుట, కసరత్తు చేయువారు రామరసం అంటే భంగ్ త్రాగుట, తిండిపోతు వలె జీర్ణము కొరకు అభిని అంటే నల్లమందు సేవించుట మొదలైన వృత్తులు గురు పరంపరయున్న కాదు, స్వధర్మమును కాదు. అది గురునిందయు అధర్మము. దీనిని ఈ శ్లోకంలో ఆఖరణ పరధర్మో భయావహ అని శ్రీకృష్ణ భగవంతులు ఉపదేశించింది. అంటే రాక్షసుల కృత్యముల అధర్మమును ప్రవర్తింపరాదని అర్థం. స్వస్య ధర్మ స్వధర్మ. స్వశబ్దము తన యొక్క ఆత్మను నిరూపించు. అంటగా ఆత్మకు బంధకరమైన పని ప్రాణం పోయినను చేయరాదని భావం. ఆత్మస్వరూప స్థితి పొందుటలో మరణం అందినను మంగళకరం. యుక్తియుక్తముపాదేయం వచనం బాలకాదపి తస్య తృణమివ త్యాజ్యమప్యుక్తం పద్మజన్మన. అంటే బాలకుడు గాని చిన్న స్థితి అందుండువాడు గాని చెప్పు మాటలు యుక్తియుక్తముగాను శాస్త్రసమ్మతముగాను ఉండినచో శిరసా వహించవలను. బ్రహ్మదేవుడు గాని గురువు గాని తల్లిదండ్రులు గాని చెప్పిన మాటలు యుక్తియుక్తము కాక శాస్త్రసమ్మతము కాక సత్యనిష్టా ప్రతిబంధముగా నుండినచో నిశ్చయముగా తృణీకరించవలనని వశిష్ఠ భగవంతులు శ్రీరాముల కొరకు వాసిష్టమును ఉపదేశించారు. అదే కృష్ణమూర్తి గారు కూడా అట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ లో ఏదో 1000 మంది చేస్తున్నారనో మహద్గ్రంథంలో ఉందనో ఒక పాయింట్ మీరు అనుసరించకండి, అది మీకు కరెక్ట్ అనిపిస్తేనే చెయ్యండి అని చెప్తారు. పై చెప్పిన దోషములు సాంగత్య దోషము చే కలుగుచున్నవి.
దీనికి ఒక కథ కలదు. ఒక చిలుక 2 పిల్లలు చేసి ఉండు కాలంలో ఒక బోయవాడు ఆ పిల్లలను పట్టుకుపోవటంలో ఒకటి తప్పించుకుని ఒక ఋషి ఆశ్రమానికి చేరింది. ఈ పక్షి చిన్నదిగా ఉండటచే బయట పెట్టినచో డేగ మొదలైన పక్షులు చంపునని తలంచి ఋషి శిష్యుల వారి ఆశ్రమమున భద్రముగా కాపాడుచుండు. మరి ఒక దానిని బోయవాడు కసాయి కమ్మెను. ఆ కసాయివాడు పంజరమందుంచి తన మాటలు నేర్పుచుండగా ఎట్లనో ఆ పక్షి తప్పించుకొని పోయి మార్గమున ఒక చెట్టుపై కూర్చుని. అప్పుడు ఆ మార్గముగా ఒక బ్రాహ్మణుడు కాశీయాత్ర పోవచ్చు వచ్చి ఆ చెట్టు నీడని కూర్చుండి సమీపమందుండి నీటిని చూచి వంట చేయుటకు ప్రారంభించింది. వృక్షంపై నుండి ఆ చిలుక ఏ మాంసము కావాలని పంది మాంసము షేరు 2 అణాలు, మేక మాంసము 3 అణాలు, కోడిది 4 అణాలు కావలైనా తీయుడు లేక పొండని చెప్పాను. ఇలాంటి శబ్దం వినగా బ్రాహ్మణుడి ఇదేమాశ్చర్యము, ఈ వృక్షమందు పిశాచి పక్షి రూపమై ఉండునని భయపడి శీఘ్రముగా పోయి మరి ఒక ఆశ్రమ సమీపమున నుండి చెట్టు కింద భోజనం చేయుటకు కూర్చుండగా ఆ చెట్టుపై అదే రీతిగా ఒక చిలుక కూర్చుండి కుశలమా, స్వాగతం, స్వస్తిరస్తు, సత్యం వద ధర్మంచర, ఓం తత్సత్, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, అహింస పరమో ధర్మ, సంసారం సాగరం దుఃఖం అని ఇట్లు పవిత్రమైన వేద శబ్దములు పలికింది. ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపడి ఏమియున్ను తెలియక సమీపమందుండు ఋష్యాశ్రమునకు పోయి ఆ చెట్టు తపస్సు చేయుచుండు మునికి నమస్కరించి ఈ 2 పక్షులు కదా చెప్పుమని ప్రార్థించను. అప్పుడు ఆ మహర్షి దివ్యచక్షస్సు చే కనుగొని, నాయనా ఈ పక్షులు 2 ఒక్క తల్లి బిడ్డలు. ఒక్కదానిని కసాయివాడు పెంచిన కారణం చే వాని స్వభావము దానికి కలిగింది. ఈ పక్షి ఆశ్రమమందుండిన కారణం చే దానికి పావనమగు ఈ గుణములు కలిగినవి కనుక మనుషుడు ఏ సంసర్గము చేయినో ఆ గుణమే కలుగునని చెప్పి ఋషి ధ్యాన నిష్ఠయందు మగ్నుడయ్యను. అదే సాంగత్య దోషాలు అలా వస్తాయి. కావున ఈ శుష్క వేదాంతములు ఋషులు పరంపర అయినను మధ్యకాలమున నీచ సంసర్గము చేయుటచే ఘోరకృత్యమగు ప్రాణిహింస, భంగిపత్రి, గురు పరంపర అని చెప్పుచున్నారు. పులుపు మామిడి ముట్టె అయినను మల్గోబా చెట్టుతో అంటుగట్టినచో నైజ గుణముకు పులుపు పోయి దాని యందు అంటుకాయలు కాచును. మల్గోబా ముట్టె అయినను పులుపు మామిడి చెట్టుతో అంటుకట్టిన స్వభావ గుణమగు తీపు పోయి ఇతర గుణములు కనిపించు. అదే సంసర్గ తారతమ్యం కనుక మంచి సంసర్గం అంటే సాంగత్యం చేయవలెను. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇదండి నిర్వాణకారి కాల భేదము. ఉత్తరాయణంలో ప్రాణం పోవారికి ఆ వృత్తి రహితమగు మోక్షమనియు, ఆవృత్తి రహితం అంటే తిరిగి మళ్ళీ పుట్టరు. బ్రహ్మనిష్ఠుడైన కూడా దక్షిణాయనమున ప్రాణం పోయినచో మరల ఆవృత్తి కలుగుననియు చెప్పుదురు. కావున భక్తులు దక్షిణాయనములో ప్రాణం పోటలో నిండా భయపడుచున్నారు. దీని అందుండు రహస్యము నాపై దయయుంచి సెలవు ఇవ్వవలను. దీనికి వేదశాస్త్రమే ప్రమాణం. అగ్నిజ్యోతిరహశుక్లక్షన్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనాః. ఏ మార్గమున అగ్ని అభిమాన దేవతయు దినాభిమాన దేవతయు, శుక్లపక్షాభిమాన దేవతయు, ఉత్తరాయణాభిమాన దేవతయు ప్రాపకులుగా ఉంటూ ఆ మార్గమునం పోయిన బ్రహ్మవేత్తలకు వారు క్రమముగా బ్రహ్మమును పొందుదురు, అనగా ముక్తులై మరల తిరిగి రారు. ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే. ఏ మార్గమున చంద్రాభిమాన దేవతయు, రాత్రి అభిమాన దేవతయు, కృష్ణ పక్షాభిమాన దేవతయు ప్రాపకులుగా నందులో ఆ మార్గమున పోయిన యోగులు చంద్ర లోకమున పోయి స్వర్గమును అనుభవించి కర్మఫలము క్షీణించిన తోడనే మరల వచ్చుచున్నారు, అనగా పునర్జన్మ ఎత్తుచున్నారు. ఈ విషయములలో అతి గూఢమగు రహస్యార్థముండు. బ్రహ్మవేత్తలు ఉత్తరాయణమును గాని లేక దక్షిణాయనమును గాని శరీరం విడిచినచో పునరావృత్తి కలుగదు. అది ఇదే ఆన్సరు ఇంకెక్కడో పుస్తకంలో కూడా. అంటే అది కేవలంగా
అసలైన జ్ఞానులు ఎప్పుడు కూడా తిరిగి పుట్టరు దక్షిణాయనంలో చనిపోయిన. అంటే ఈ దక్షిణాయన ఉత్తరాయణ విధులు ఉపాసకుల గురించి చెప్పినది. లేనిచో ఉత్తరాయణమున పాపాత్ములు కూడా ఎందరో వచ్చుచున్నారు. వారికి అందరికీ నీ పునర్జన్మం లేని మోక్షము కలుగునా? లేదు. మరి దక్షిణాయనములో అనేక బ్రహ్మవేత్తలు శరీరం విడిచున్నారు. వారికి పునరావృత్తి అని చెప్పుటలో శృతి యుక్తి అనుభవములకు విరోధం వచ్చును. కావున గీత అష్టమాధ్యాయంలో 6వ శ్లోకమును చూడు. ఈ శ్లోకములో బ్రహ్మవేత్తల గురించి చెప్పబడింది. అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. అంటే ఎవడు మరణకాలంలో నన్నే బ్రహ్మభావమును స్మరించుచు దేహమును విడుచునో వాడు నా యందు ఐక్యమగును, అనగా తన్మయమగును. ఇందుకు చూసారా, నన్నే అంటే బ్రహ్మభావాన్ని. ఇందుకు సంశయం లేదు. శ్లోకమున చివర నాస్త్యత్ర సంశయ అని విశేషముగా భగవంతుడే చెప్పి ఉండగా సంశయమునకు అవకాశము లేదు. దక్షిణాయనం దుఃఖరు మరణకాలమున పరమాత్మ ధ్యానముతో దేహము విడిచిన వానికి ముక్తి లేనిచో భగవంతునిచే చెప్పబడిన ఈ శ్లోకమునకు అర్థమేమి? సాక్షాత్ భగవంతుని మాట అబద్ధమైనచో ఈ జగము నిలుచునా? కనుక ఈ శ్లోకముచే ఉత్తరాయణమునందు గాని దక్షిణాయమునందు గాని ప్రాణం పోయినను ప్రాణ ప్రయాణ సమయంలో బ్రహ్మ భావన ఉండవలనని భావము. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మాన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. పరబ్రహ్మమును తెలిపడి ఓం అనే ప్రణవమును ఉచ్చరించి దాని అర్ధమగు బ్రహ్మమును భావించి దేహమును విడిచువారలు పరమపదమగు మోక్షమందు సయాతి పరమాం గతిం అని చెప్పుట్లో ఉత్కృష్టమైన ముక్తి నొందుదురని తాత్పర్యం. ఇట్టి భగవద్వచనం ఉండగా సంశయమునకు మార్గము లేదు. బ్రహ్మవేదన మాత్రేణ బ్రహ్మైవ భవతి స్వయం. అంటే బ్రహ్మము ఎప్పుడెరుగునో అప్పుడే బ్రహ్మరూపుడు గలవాడై ముక్తుడగును. బ్రహ్మవిద్ బ్రహ్మ వైభవతి బ్రహ్మైవ భవతి. బ్రహ్మవేత్తేగువాడు బ్రహ్మమే యగునని శృతి ఘోషించుచుండగా ఉత్తరాయణ దక్షిణాయన మార్గములు ఉపాసకులను గురించి చెప్పినము అనుట నిశ్చయము. అదండి. వస్త్వేకత్వ మహావాక్యాదేవ జానంతి ఏ నరాః తే ముచ్యంతే హి సంసారాద్యథా స్వప్న ప్రబోధవత్. అంటే ఏ మానవులు మహావాక్య శ్రవణ మనన నిధిధ్యాసనముచే ఏకమై అద్వితీయమైన బ్రహ్మము నిరంగుదురు వారు జనన మరణాత్మకముకు ఘోర సంసారము నుండి అప్పుడే ముక్తులగుదు. ఎట్లనా స్వప్న సమయంలో కలలో కన్న విషయములు మేల్కొన్న తర్వాత అప్పుడే ఎట్లా అసత్యమని తలచి నిర్భయులగుదురో అలాగే మాయాకల్పిత జగద్భ్రాంతి జ్ఞానోదయ సమయంలో నివృత్తమగును. రససిద్ధం యథా తామ్రం హేమత్వం ప్రతిపద్యతే తథాత్మజ్ఞాన సంబద్ధ శివత్వం ప్రతిపద్యతే. ఎలాగైతే తామ్రము రసవాద విద్యచే స్వర్ణత్వం పొందునో అలాగే మాయాకల్మషంతో కూడిన జీవుడైనను ఆత్మజ్ఞాన నిష్ట కలిగినప్పుడే జీవత్వం పోయి శివత్వము పరిశుద్ధ బ్రహ్మమునందును. శ్రీమద్ భగవత్ అని ఉపదేశించిన తరువాత శ్రీకృష్ణ భగవంతుడి గీతయందు నిగూఢ రహస్యమును ఉత్తర గీతయందు అర్జునుని కొరకు మరల ఉపదేశించి దానికి ఉత్తర గీత అని పేరు గలదు. దానిలో ఉత్తరాయణ దక్షిణాయన విషయమై భక్తులు సంశయించదరని భగవంతుడు ఊహ చేసి దాని రహస్యమును ఈ గీతయందు ఉపదేశించు. దక్షిణే పింగళానాడి వహ్నిమండల గోచరాః దేవయానమితి జ్ఞేయం పుణ్యకర్మానుసారిణి. దేహము యొక్క దక్షిణ పార్శ్వమందు అగ్నిమండల గోచరమై పుణ్యకర్మముల చేతనే ప్రాప్తం బగుటకు యోగ్యమైన పింగళ నాడి అనునది దేవయాను మని పునరావృత్తి రహితమైన తెలియదగినది. ఇదియే అర్చిరాది మార్గం అనబడు. అనగా ప్రాణ ప్రయాణ సమయంలో ధ్యాన శక్తిచే పింగళనాడి ద్వారా ప్రాణం విడిచి వారికి అది ఉత్తరాయణమనియు దేవయానమనియు పునరావృత్తి లేనిది అనియు తెలియందగినది. ఇడాచ
వామనిశ్వాస సోమమండల గోచరా పితృయానమితి జ్ఞేయం వామమాశ్రిత్య తిష్టతి. ఇడానాడి అనేది వామ నిశ్వాస మార్గం. ఇది చంద్రమండల గోచరంపై వామనాసాపుటం వలన చంద్రమండలం పొందును. అది వామభాగమును ఆశ్రయించి ఉండును. ఈ నాడియే పితృయానమనియు పునరావృత్తి గలదనియు భూమాది మార్గం అనియు దక్షిణాయనమనియు తెలియదగింది. అనగా దేవయానముకు ఉత్తరాయణమును పూవారందరూ ముక్తులు కారు. వీరు ఉపాసనామూర్తులకు బ్రహ్మ విష్ణు శివాది లోకములకు బ్రహ్మలోక విష్ణులోక కైలాసలోకములను పొంది అచ్చటనే ఉండి ఆ దేవతల సృష్టి ఆది కాలమును వరకు ఉండి వారితో సహా ఉండి గాని లేక వారి వల్ల బ్రహ్మ ఉపదేశము నొంది బ్రహ్మాత్మైక్యమును నొందు ఇహలోకమందుండి ముక్తులకు వారి సంగతి చెప్పబడుచున్నది. ఇడా పింగళయోర్మధ్యే సుషుమ్నా సూక్ష్మరూపిణి సర్వం ప్రతిష్ఠితం తస్మిన్ సర్వగం సర్వతోముఖం. ఇడా పింగళ నడుమ సుషుమ్న అనే సూక్ష్మమైన నాడి గలదు. అది ఏ మూలాధారము మొదలు సహస్రారం పర్యంతము కుండలిని శక్తి అని ప్రసిద్ధి పొందిన సుషుమ్న నాడి. తదగ్రమందు సర్వాత్మకంపై సర్వవ్యాపకమై విశ్వతోముఖమై ఉండి బ్రహ్మజ్యోతి అనే తేజస్సు ప్రతిష్ఠితంపై ఉన్నది. యోగశక్తి చే ఈ సుషుమ్న నాడి ద్వారా ప్రాణమును లయం చేయువారు ముక్తులగుదురు. వీరి చోటికైన పోవారు కాదు. వీరే విదేహ ముక్తులు, ఇతరు ఉపాసకులకు భక్తులు. యత్ర యత్ర మృతో జ్ఞాని ఏన కేనాపి మృత్యునా యథా సర్వగతం వ్యోమ తత్ర తత్ర లయం గత. అంటే సర్వ వస్తువులయందు అవిచ్ఛిన్నమయ్యుండు ఆకాశం వలె జ్ఞాని అయిన వాడు ఎచ్చటెచ్చట అనగా ఉత్తరాయణమందు గాని దక్షిణాయమందు గాని కాశీ ఎందు గాని చండాల వీధి ఎందు గాని ఏ ఏ ఏ విధంబున అనగా సిద్ధాసనారూఢుడై స్వేచ్ఛామరణము గాని లేక మహావ్యాధి పీడితుడే గాని మృతి నొందినను అచ్చటచ్చట నాయా విధంబునే సర్వ పరిపూర్ణ స్వరూపమున లయమగుచున్నాడు. చూసారా, ఎలా చనిపోయినా ఎక్కడ చనిపోయినా అలాంటి జ్ఞాని ఎప్పుడూ ఆ సంపూర్ణమైనటువంటి స్వరూపంలో లయమవుతున్నాడు. అనగా ఘట మఠంబులకు నాశనం సంభవించినను వాటి యందుండు ఆకాశం మహాకాశంతో గలియు విధంబున జ్ఞాని ఉపాధులతో కూడి ఎచ్చోటన ఎవ్విధంబున దేహం విడిచినను పరిపూర్ణ బ్రహ్మత్మైక్యము కలిగి ముక్తుడగునని శ్రీ భగవద్వచనము. ఇది ఇక్కడికి ఆపుతాం. ప్రాణ ప్రయాణ సమయం అన్నది తర్వాత. అక్కడికి మనకి 21 పేజీలు ఉంటాయి. వాళ్ళ ఎందుకు ఏంటండి పేజీ నెంబరా 429. 429లో ప్రాణ ప్రయాణ సమయం అని హెడ్డింగ్. అది అంటే మనం అందరం ఉత్తరాయణం పుణ్యకాలం ఏంటంటే ఉత్తరాయణంలో గాని దక్షిణాయనంలో గాని ఉత్తరాయణంలో ఎందరో పాపాత్ములు చనిపోతున్నారు, దక్షిణాయనంలో ఎందరో పుణ్యాత్ములు చనిపోతున్నారు. అంటే ఏంటండి ఉత్తరాయణం దక్షిణాయనం అంటే ఏంటి అంటే ఇప్పుడు జనవరి నుంచి 6 నెలలు ఉత్తరాయణం. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు దక్షిణాయనం. అంటే ఇక్కడ ఏంటంటారంటే మీకు తెలియకపోయినా అందరూ ఏమంటారు, దక్షిణాయనంలో చనిపోతే అంటే చాలా పాపాత్ములే చనిపోతారు, ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఆ టైంలో పుణ్యాత్ములే చనిపోతారు. అంటే చాలా చాలా ఫేమస్ అలా అనుకోవడం. కానీ దానికి శిష్యుడు అడిగితే మలయాళ స్వామి గారు ఏం చెప్తున్నారంటే జ్ఞానులైన వాళ్ళు దక్షిణాయనంలో చనిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు, అలాగే పాపాత్ములు కూడా ఉత్తరాయణంలో చనిపోయారు, వాళ్ళు ఏమైనా మోక్షాన్ని పొందేస్తారా, వాళ్ళ కర్మను బట్టే వాళ్ళకి వస్తాయి ఏ టైంలో. అందుకనే జ్ఞానికి ఏ సమయంలో ఏ ప్లేస్ లో చనిపోయినా ఒకటే. ఆ బ్రహ్మతత్వంలో చనిపోయిన వాటికి మళ్ళీ పునర్జన్మ ఉండదు.
కానీ అలా కాకుండా పాపాత్ముడై ఉత్తరాయణంలో చనిపోయినా తిరిగి ఆయన మళ్ళీ ఆ పాప కర్మలు అనుభవించడానికి జన్మిస్తూనే ఉంటాడు. అక్కడ కాలం అవును. కాదు అని చెప్తున్నారు. అంటే అవును. ఉపాసకులకే ఇదంతా గాని మిగతా వాళ్ళకి కాదు. ఇంకా వెంకటలక్ష్మి గారు మీరు ఏమైనా చెప్తారా? మొదటి నుంచి విన్నారు కదా. స్వధర్మం పరధర్మం అని చెప్పారండి ఫస్ట్ లో. అవును. ఎవరైనా సరే పరధర్మం చేయడానికి చూస్తారు కానీ స్వధర్మం చేయడానికి చూడరు. కానీ స్వధర్మమే ముఖ్యమని భగవద్గీతలో చెప్పబడిందండి. ఆ, ఇక్కడ ధర్మము అనగానే అది కూడా చెప్పారండి. అంటే ఆ గృహస్థాశ్రమం ఇలా 4 ఆశ్రమాలకి 4 ధర్మాలు ఉంటాయి. అంటే ఇప్పుడు గృహస్థాశ్రమంలో సన్యాసాశ్రమ ధర్మం ఆచరించడం రైట్ కాదు. సన్యాసాశ్రమంలో కాదు, గృహస్థాశ్రమం అలాగా అక్కడ అది చెప్పారు ధర్మం అన్నదానికి. అలాగే చెప్పారండి. ఏదైనా సరే ఏ ధర్మాల్లో అయినా సరే స్వధర్మమే మంచిది. ఇందులో కూడా గృహస్థాశ్రమం ఎలాగా ఉండదో ధర్మాల్లో కూడా స్వధర్మమే ఉండాలి కానీ అంటే అధర్మం ఇక్కడ పరధర్మం ధర్మం అనగానే ఉండకూడదు. మళ్ళీ మనందరికీ కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే ఆ, కదా ఏమిటి ధర్మం అని. అందుకని ఆయన ఏం చెప్పారంటే ఈ ధర్మం అక్కడ ఏంటి 4 ఆశ్రమ ధర్మాలు అని అక్కడ చెప్పారు. అంతేగాని అంటే ఇంకొకటి ఇప్పుడు ఇప్పుడు మనం కాదు. ఉన్నాం. ఏది మనకి ధర్మం? ఆశ్రమ ఆశ్రమ ధర్మాలని చెప్పారు. ఈ ధర్మాలు కాదు ఆ ధర్మాలని చెప్పారండి. ఉమ్, ఎవరో పాటించితే వాళ్ళకేనండి అది. అది. ఇప్పుడు రెండు పక్షులు ఒకే చోట పుట్టినా ఒకే చోట పెంపకములో ఎలాగుందో అలాగే ఉమ్. మన సాంగత్య దోషం వల్ల అలాగే సత్సంగం అంటూ నడుపుకుంటే అందరూ తెలుసుకోగలుగుతాం. ఎక్కడ తెలుసుకున్న పక్షి అక్కడే సాంగత్యం వల్ల మాట్లాడింది. మంచి సాంగత్యం సాంగత్యం వల్ల వల్ల మంచి బుద్ధులు వస్తాయి, చెడు సాంగత్యం వల్ల చెడు వస్తాయి, బుద్ధులు వస్తాయి. చెడు బుద్ధులు వస్తాయి. ఎక్కడ సాంగత్యం బట్టి అక్కడే మాట్లాడినాయండి ఆ చిలకలు. ఉమ్, బోయవాడి దగ్గర సాంగత్యం వల్ల మాంసానికి ఇంత రేటు దానికి ఇంత రేటు అని చెప్పింది. ఇక్కడ ఉమ్. సన్యాసాశ్రమంలో ఉండటం వల్ల ఈ చిలక ఇది చెప్పింది. అది. అలాగే మనము కూడా పుడతం ఎలా పుట్టినా సాంగత్య దోషాలు ఉంటాయండి. ఉమ్. దాన్ని బట్టి సాంగత్య దోషాలు ఉంటాయి కాబట్టి సత్సంగం నడుపుకుంటూ దైవ మార్గంలో ఉండాలి. అది సత్సంగత్వే నిస్సంగత్వం అని శంకరాచార్య గారు. నిసంగత్వ నిర్మోహత్వ అని నిర్మోహత్వ నిశ్చలతత్వం అని సాంగత్యం ఉండాలి. మన సత్సంగం ఉండాలండి. అవును. సత్సాంగత్యం వల్లే మనుషులు ఉన్నత స్థితికి వస్తారు. వస్తారండి. అలాగే ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్పడం కోసం కొన్ని అలా చెప్పడదే అలా చెప్పినా మనుషులు మార్గము దాటి ఇందులోకి వస్తారని చెప్పడం వరకు చెప్పుకుని కర్మిష్ఠులకి కానండి ఉత్తరాయణం లేదు దక్షిణాయనం లేదండి. ఏ ఘటంతో వెళ్తే ఆ ఘటమే మహాకాశంలో కలిసిపోయినట్టు అంటే మా ఉత్తరాయణంలో కూడా ఎందరో పాపాత్ములు చనిపోతున్నారు, దక్షిణాయనంలో కూడా ఎందరో మహా జ్ఞానులు చనిపోతున్నారు. అలా అని చెప్పి వీళ్ళు పాపం రాదు వాళ్ళకి, వాళ్ళు నరకానికి స్వర్గానికి వెళ్ళరు. అంటే వాళ్ళకి మోక్షము రాదు. పాపకర్మలు చేసిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ జన్మలెత్తి ఆ కర్మలు అనుభవించాలి. పుణ్యకర్మలు అదే కాకుండా బ్రహ్మజ్ఞాన ధ్యాసతో చనిపోతే వాళ్ళకి పునర్జన్మ ఉండదు. చాలా బాగా అక్కడ చాలా బాగా చెప్పారండి మలయాళ స్వామి. తురించి చెప్పినట్టు చెప్పారండి అక్కడ. ఇదే అనుకుంటారేమో ఈ మోక్షంలో ఉంటారేమో దీని గురించి ఆ భావం చెప్పారండి. అవును. అసలు ఇదంతా ఈ మధ్యలో వాళ్ళు కానండి. ఇప్పుడు చూడండి వైవాహికములందు ఇలా బొంకొచ్చని ఇలాంటివన్నీ అసలు ఏం లేవండి. లేవు. వీళ్ళు వాళ్ళ కన్వీనియన్స్ పెట్టుకున్నారు సదుపాయాన్ని. అంతేనండి. ఎక్కడ పొంకినా దాని ఫలితం ఉంటూనే ఉంటుంది. ఉంటదండి. భాగ్యలక్ష్మి గారు.
అదే ఉత్తరాయణంలో పుట్టిన వాళ్ళు అంటే ఇప్పుడు ఆ చెట్లు లేని చోట ఆమెల చెట్లు ఉంటే అదే మహావృక్షం అన్నట్లు ఆ ఉత్తరాయణ కాలం చెప్పారే కానండి. ఉత్తరాయణ కాలం అసలు యథార్థం కాదు. ఉత్తరాయణ కాలంలో ఎందుకు చెప్పారంటే ఒక విధంగా మా మామూలుగా పామర్లకి చనిపోయినప్పుడు చీకటి ఉంటదంటండి. అది మబ్బులు అయి వెలుతురు ఉండదంట. ఉమాది ఆ మార్గం జీవుడు పెరగడు. అంటే ఏంటి? 2 రకాలుగా వెళ్తారండి. ఆ ఒకటి భూమ మార్గం అంటే పితృదేవతలు ఉండే దగ్గరికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ తిరిగి పుడతారు. అంటే అది ఆ చాలా చీకటి మార్గం. మరొకటి అవునండి. వెలుగు మార్గం. ఆ ఇవన్నీ మేము ఎక్కడో చదివామండి. ఇవి ఇన్ని పుస్తకాలు చదివాం కదా. అవునండి. అవును. అయితే అవును. బ్రహ్మలోకానికి వెళ్తే తప్ప పునర్జన్మ తప్పదు. ఏ లోకానికి వెళ్ళినా తిరిగి పునర్జన్మ వస్తూనే ఉంటుంది. వస్తుందండి. ఏ లోకానికి వెళ్ళినా ఎలాగెళ్ళినా వస్తానే ఉంటది. ఆ లోకాలనేవి భ్రాంతి కల్పించారు తప్ప అసలు లోకాలు లేరు, లోకేశులు లేరు అని వాళ్ళకి అంటే తెలియట్లేదండి అంతే. బ్రహ్మలోకంలో కూడా బ్రహ్మతో పాటు ఉమ్, ఉమ్, సాధకులై వాళ్ళు తిరిగి ఆ ఉమ్. బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతారు. పొందేకే వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఇప్పుడు ఉపాసకులైనటువంటి వాళ్ళు వాళ్ళు అదే సాలోక్య సామీప్య సారూప్య సారిష్టి అనే ముక్తులు పొందారు అంటే అసలు ముక్తి అంటే ఏంటండి? విడుదల. దేన్నండి విడుదల? భావబంధాల నుండి విడుదల కావాలి అసలు. ఆ బంధాలు విడుదల అనేది తెలుసుకోకుండా ముక్తి ముక్తి అంటే ఏంటి? అసలు ముక్తి అంటే అదే అదే పునర్జన్మ రా ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి ముక్తి. నాకు మోక్షం కావాలన్నాడు. నేను ఏమైనా ఆహా. ఇచ్చేస్తానా ఏంటి మోక్షం అన్నాడు. ఇంకా అర్థమైందా? ఆ, అవునండి. మరి అది ఇచ్చేది కాదు లేకపోతే కదా ఎందుకు మన పనికి